గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ, అందులోనూ సేనోద్యోగ పర్వ అనే అంశాన్ని మనం పఠించుకుంటూ ఉన్నాము. నేటి భాగంలో మనం చెప్పుకున్న శ్లోకాన్ని ఒకసారి స్పర్శ చేసి అనంతర శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. నచారిజం భయం తస్య నా పుత్రో వా భవేన్నరః నాపదం ప్రాప్నుయాత్ కాంచిత్ దీర్ఘమాయుశ్చ విందతి. ఈ శక్రుని యొక్క ఉపాఖ్యానాన్ని వినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూపిస్తూ, ఇందులో శత్రువు వల్ల వాడికి భయం కలగదు. ఎవరైతే ఈ ఉపాఖ్యానాన్ని వింటాడో, ఈ శక్ర విజయాన్ని ఎవడైతే వింటాడో వాడికి ఏ రకమైనటువంటి శత్రు భయం కలగదు. అలాగే అపుత్రుడు అంటే పుత్రుడు లేడు అనే భీతి కూడా ఉండదు. వాడికి నియమేనా ఖచ్చితంగా వాడికి సంతతి కలుగుతుంది. అలాగే నాపదం ప్రాప్నుయాత్ కాంచిత్, ఎటువంటి ఆపత్తిని వాడు పొందడు, తద్వారా దీర్ఘమైనటువంటి ఆయువుని పొందుతాడు అనే అర్థాన్ని చెప్పుకుని ఉన్నాం. అనంతర శ్లోకంతో వైశంపాయన ఉవాచ ఏవమాశ్వాసితో రాజా శల్యేన భరతర్షభ పూజయామాస విధివత్ శల్యం ధర్మభృతాంబరః. ఏవమాశ్వాసితో రాజా శల్యేన భరతర్షభ పూజయామాస విధివత్ శల్యం ధర్మభృతాంబరః. శల్యుడు ఈ విధంగా ఉపదేశం చేశాడు మొత్తం అంతా కూడా ధర్మరాజుకి. ఏవం ఈ ప్రకారంగా శల్యేన ఆశ్వాసిత అంటే ఉపదిష్ట ఆదిష్ట, మొత్తం చెప్పదగిన విషయములన్నీ కూడా అతనికి చెప్పాడు. భరతర్షభ అని ఎవరంటున్నారంటే వైశంపాయనుడు జనమేజుడికి చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ సంబోధన ఆయన. ఈ విధంగా శల్యుడు చెప్పినటువంటి విషయములంతా కూడా ధర్మరాజు విన్నాడు. విన్న తర్వాత పూజయామాస విధివత్ శల్యం, ఆ శల్యుణ్ణి విధివత్ అంటే విధి ఎట్లాగైతే ఒక అతిథిని పూజించాలి అని చెప్పిందో తద్వత్తుగానే ఆయన శల్యుణ్ణి పూజించేట. ధర్మభృతాంబరః, ఇది యుధిష్ఠిరుడికి విశేషం, ధర్మరాజు గారికి. అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళలో ఇతను మిక్కిలి శ్రేష్ఠుడు కాబట్టి ధర్మభృతాంబరః అనేటువంటి విశేషణం. అనంతరం శ్రుత్వా తు శల్యవచనం కుంతీపుత్రో యుధిష్ఠిరః ప్రత్యువాచ మహాబాహుః మద్రరాజమిదం వచః. శ్రుత్వా తు శల్యవచనం కుంతీపుత్రో యుధిష్ఠిరః ప్రత్యువాచ మహాబాహుః మద్రరాజమిదం వచః. శల్యుడితోటి ఈ విధంగా ఆయన ప్రత్యువాచ తిరిగి ఈ విధంగా చెప్పాట. ఏమని? శ్రుత్వాతు శల్యవచనం, శల్యవచనాన్ని విన్న తర్వాత కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రత్యువాచ, అతడు ఇంకా విశేషణం ఏమిటంటే మహాబాహువు, అలాగే మద్రరాజుతోటి ఈ విధమైనటువంటి వాక్యాలను పలికేట. ఏమిటవి అంటే భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః తత్ర తేజో వధః కార్యః కర్ణస్య అర్జన సంస్తవః. భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః తత్ర తేజో వధః కార్యః కర్ణస్య అర్జున సంస్తవః. ఏమని చెప్పాడు అంటే నువ్వు కర్ణునికి సారథ్యాన్ని వహించాలి. ఇది పూర్వం చెప్పినటువంటి ఆరంభంలో చెప్పిన మాటనే ఇక్కడ ముగింపిస్తున్నాడు ఆయన. కర్ణునికి నువ్వు సారథ్యాన్ని వహించాలి, అతనికి తేజోవధ చెయ్యాలి అనేది ఆయన కండిషన్స్. భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః, ఈ విషయంలో ఎటువంటి సంశయము లేదు, నువ్వు అతనికి సారథ్యం చెయ్యాలి. తత్ర తేజోవధ కార్యః కర్ణస్య, కర్ణుని యొక్క తేజోవధ చెయ్యాలి. అది ఎట్లా తేజోవధ అవుతుంది? అతన్ని నిందిస్తూ అర్జున్ని స్తుతిస్తూ ఉండాలి. అర్జున సంస్తువః, అర్జున్ని స్తుతిస్తూ ఉండడము.
ఇతని యొక్క నింద, అంటే నువ్వు ఎటువంటి పరాక్రమము లేనివాడవి, నువ్వు అనేక రకమైనటువంటి శాపములతోటి ఉన్నవాడివి, కాబట్టి నీ యొక్క ఎంతటి కార్య శూరత్వం ఉన్నా కూడా నువ్వు సమయానికి ప్రయోగించేటువంటి శక్తి లేనివాడివి. అర్జునుడు అట్లా కాదు, అతను మహత్ ప్రళయ పర్యంతము ఉండేటటువంటి ఆ యుద్ధ సంక్షోభం ఏదైతే ఉన్నదో ఆ సంక్షోభాన్ని ఛేదించగలడు, అతడు వీరుడు అని ఆ విధంగా అర్జునుని స్తుతిస్తూ నువ్వు కర్ణుడికి యొక్క తేజోవధ చెయ్యాలి అని ఆయన చెప్పాడు. ఆయన ధర్మరాజు గారు శల్యుడితో, భవాన్ కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః తత్ర తేజోవధః కార్యః కర్ణస్య అర్జున సంస్తవః ఏవమేతత్ కరిష్యామి యథా మాం సంప్రభాషసే యచ్చాన్యదపి శక్ష్యామి తత్ కరిష్యామ్యహం తవ ఏవమేతత్ కరిష్యామి యథా మాం సంప్రభాషసే యచ్చాన్యదపి శక్ష్యామి తత్ కరిష్యామ్యహం తవ. నువ్వు ఏ విధంగా అయితే నాతోటి అంటే సమీచీనముగా ప్రకర్షగా నాతో మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడిన ప్రకారమే ఏవమేతత్ కరిష్యామి, నువ్వు చెప్పిన ప్రకారమే నేను చేస్తాను. కేవలం నువ్వు చెప్పినదే కాదు, యచ్చ అన్యదపి శక్ష్యామి, ఇంకా నేను ఏమైనా చేయడానికి సమర్థుడై ఉన్నానో అదంతా కూడా నేను నీకు చేస్తాను. యచ్చాన్యదపి శక్ష్యామి తత్ కరిష్యామ్యహం తవ ఏవమేతత్ కరిష్యామి యథా మాం సంప్రభాషసే యచ్చాన్యదపి శక్ష్యామి తత్ కరిష్యామ్యహం తవ. వైశంపాయన ఉవాచ తతస్వామంత్ర్య కౌంతేయాత్ శల్యో మద్రాధిపస్తదా జగామస బల శ్రీమాన్ దుర్యోధనమరిందమా. తతస్వామంత్ర్య కౌంతేయాత్ శల్యో మద్రాధిపస్తదా జగామస బల శ్రీమాన్ దుర్యోధనమరిందమా. ఈ విధంగా యుధిష్ఠిరుడితోటి చెప్పిన తరువాత ఆయన ఆ మంత్రియ, అయా వెళ్ళొస్తాను మరి అని ఒక పిలిచి, అతన్ని మన సహజంగా ఎవరైనా అతిథి గృహానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఒకసారి అయ్యా మేము వెళ్ళొస్తామని మనం పిలుస్తాం కదా, ఆమంత్రణ చేసి పిలవడం అన్నమాట. ఒకసారి ఆయన్ని గౌరవంతో ఒకసారి సంభాషణ చేసి ఆ కౌంతేయాత్ అంటే యుధిష్ఠిరుడి నుండి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? జగామస బలః శ్రీమాన్, బలంతో కూడి శ్రీమంతుడైనటువంటి వాడై దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. మరి అక్కడి నుంచే కదా వచ్చాడు ఈయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దుర్యోధనుడి యొక్క విషయాలన్నీ వీళ్ళకి తెలియజేసి, అలాగే ఇతడు ధర్మరాజు పక్షపాతి కాబట్టి, కానీ దుర్యోధనుడు ఇతనికి అనేక సత్కారాదుల ద్వారా ఇతని వశం చేసుకున్నాడు కాబట్టి, ఇతనికి వశుడయ్యి ఇతని పక్షంలో ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి, కానీ ధర్మపక్షపాతంలో ఉండేటటువంటి స్వభావుడు కాబట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ చెప్పి, నువ్వు చెప్పినట్లే చేస్తాను, కౌరవుని యొక్క పతనం ఎలా జరుగుతుందో ఆ విధంగా నేను చేస్తాను, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని చెప్పి మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసేట. తతస్వామంత్ర్య కౌంతేయాత్ శల్యో మద్రాధిపస్తద, ఆయన మద్రాధిపుడు కదా, అంటే మద్ర దేశానికి అధిపతి కాబట్టి శల్యో మద్రాధిప జగామస బల శ్రీమాను దుర్యోధనమరిందమా. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి శల్యగమనే అష్టాదశోధ్యాయః. ఈ విధంగా 18వ అధ్యాయం పూర్తయింది. అనంతరం 19వ అధ్యాయం. ఇందులో ఉభయ సేనలు సమకూర్చుకున్నటువంటి అక్షౌహిణీ సేనాగణాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎన్నెన్ని అక్షౌహిణీ సేనాగణాల్ని సేకరించుకున్నారు అంటే యుద్ధం ప్రారంభం అవ్వబోతోంది కాబట్టి దుర్యోధనుడికి ఉన్నటువంటి సేన ఎంతటిది, అలాగే యుధిష్ఠిరుడికి ఉన్నటువంటి సేన ఎంతటిది, ఎన్ని అక్షౌహిణీ సేనలు ఎవరెవరికి ఉన్నాయి అనేది ప్రధానంగా ఇందులో వివరిస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ యుయుధానస్తతో వీరః సాత్వతానాం మహారథః మహతా చతురంగేణ బలేన అగాద్యుధిష్ఠిరం. యుయుధానస్తతో వీరః సాత్వతానాం మహారథః
మహతా చతురంగేణ బలేన అగాద్యుధిష్ఠిరం. మహతా చతురంగేణ బలేన అగాద్యుధిష్ఠిరం. మొట్టమొదట ఆయన దగ్గరికి చేరిన వాడు ఎవరు అంటే సాత్వతానాం మహారథ. అంటే సాత్యకి ముందు యుధిష్ఠిరుని చేరేట ఒక అక్షౌహిణి గణం చతురంగ బలంతో. యుయుధాన అంటే యోద్ధుమిచ్చ, ఆయనకి ఆ కౌరవ పక్షంలో యుద్ధం చెయ్యాలి, వాళ్ళని కౌరవ నాశనం చెయ్యాలి, ధర్మరాజు పక్షాన నిలిచి ధర్మ మార్గంలో మనం నడవాలి అనే అభిప్రాయంతో అదే ఒక ఇచ్చ. ఆ యుద్ధం చేయాలి, ధర్మయుద్ధం చేయాలనేటటువంటి కోరిక. కాబట్టి యుయుధాన వీర సాత్వతానాం, ఈ సాత్వతులందరికీ కూడా ఈయన మహారథుడు వీళ్ళందరిలోనూ. అలాగే మహతా చతురంగేణ, చతురంగం అంటే రథ గజ అశ్వ పదాతి దళం, ఈ 4 సమకూరిస్తే ఇది చతురంగ బలం అంటారు. ఈ మహతా చతురంగ బలం అంటే ఒక అక్షౌహిణి బలంతో కూడి అతను యుధిష్ఠిరుని చేరేట. ఆయన ఎవరు? సాత్యకి. యుయుధానస్తతో వీర సాత్వతానాం మహారథః మహతా చతురంగేణ బలేనాగాద్యుధిష్ఠిరం. ఈ విధంగా మొట్టమొదట సాత్యకి చతురంగ బలంతో ఆయన యుధిష్ఠిరుని చేరాడు. అంటే ఒక అక్షౌహిణి సేన చేరింది ఆయన దగ్గరికి. తస్య యోధా మహావీర్యాః నానాదేశ సమాగతాః నానా ప్రహరణ వీరాః శోభయాంచక్రిరే బలం. తస్య యోధా మహావీర్యాః నానాదేశ సమాగతాః నానా ప్రహరణ వీరాః శోభయాంచక్రిరే బలం. అతని యొక్క సాత్యకి తీసుకొచ్చినటువంటి చతురంగ బలం ఎలా ఉన్నది అంటే యోధాహ మహావీర్యాః, వాళ్ళు ఎంతో గొప్ప పరాక్రమము కలిగినటువంటి యోధులై ఉన్నారట వాళ్ళంతా. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? నానాదేశ సమాగతాః, అనేక దేశముల నుంచి వచ్చారట ఈ యుద్ధం కోసమని. నానా ప్రహరణ వీరాః అంటే అనేక మందిని సంహరించడంలో వీళ్ళు బాగా శక్తి సంపన్నులు, శక్తి కలిగినటువంటి వారు. ప్రహరణం అంటే వాళ్ళని నశింపజేయడం, ఆయుధాల్ని శత్రువు మీదకి విసరడంలో వీళ్ళంతా ఆరితేరినటువంటి వాళ్ళు. నానా ప్రహరణ వీరాః శోభయాంచక్రిరే బలం. ఈ చతురంగ బలానికి వీళ్ళు మంచి శోభను చేకూర్చారట. వీళ్ళంతా చేరడం వల్ల ఆ బలం ఏదైతే ఉన్నదో చతురంగ బలం, ఆ బలానికి వీళ్ళంతా శోభను చేకూర్చారు. తస్య యోధా మహావీర్యా నానాదేశ సమాగతాః నానా ప్రహరణ వీరాః శోభయాంచక్రిరే బలం. పరశ్వధైః భిందిపాలైః శూలతోమరముద్గరైః పరిఘైర్యష్టిభిః పాశైః కరవాలైశ్చ నిర్మలైః ఖడ్గకార్ముక కవిర్యూహైః శరైశ్చ వివిధైరపి తైలధౌతైః ప్రకాశద్భిః సదా శోభతే వై బలం. పరశ్వధైః భిందిపాలైః శూలతోమరముద్గరైః పరిఘైర్యష్టిభిః పాశైః కరవాలైశ్చ నిర్మలైః ఖడ్గకార్ముక నిర్వ్యూహైః శరైశ్చ వివిధైరపి తైలధౌతైః ప్రకాశద్భిః సదా శోభతే బలం. ఈ బలము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదట. అంటే ఎలా ప్రకాశిస్తోంది ఈ బలమంతా అన్నదానికి, వేటి వల్ల ప్రకాశిస్తోంది అనే దాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు. పరశ్వధైః అంటే ఇవన్నీ గొడ్డళ్ళు మాట. పరశ్వధములు అంటే గొడ్డళ్ళు, అంటే మారణాయుధాలే కదా ఇవన్నీ. శత్రువుని సంహరించడంలో కావలసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ ఇక్కడ వివరణ ఇస్తున్నారు. పరశ్వధై అంటే గొడ్డళ్ళు మాట. ఇవన్నీ గండ్ర గొడ్డళ్ళు అంటాం కదా, గండ్ర గొడ్డళ్ళతోటి. అలాగే భిందిపాలైః, ఈ భిందిపాలం అన్న చోట అర్థం ఏమిటంటే ఒక గుదిబండ, అంటే బరువైన ఆయుధం. వాస్తవానికి ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఇక్కడ చెప్పిన ప్రతి ఆయుధము ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి ఈ బాహుబలి సినిమాలో మనకి ఈ రకమైనటువంటి అంశంలో ఈ ఆయుధాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఇది ఎందుకు ఉపమానంగా చెప్పాల్సి వచ్చిందంటే
ఇప్పటి వాళ్ళకి ఈ ఉపమానం బాగా దగ్గరగా వస్తుంది కాబట్టి మొత్తము ఒక యుద్ధ సమూహంలో ఒక యుద్ధాన్ని మనం ఎలా చెయ్యాలి, దానికి కావలసినటువంటి సాధనాలు ఏమిటి అని చూపించడంలో ఈ ఆయుధాలన్నీ మనకి అక్కడ మనకి దర్శనం ఇచ్చాయి. కాబట్టి ఇది ఈ విధంగా ఇక్కడ చెప్పిన ప్రతి ఆయుధము మీరు అక్కడ ఆ సినిమాలో చూసినటువంటి భాగాలే తప్పితే వేరే కాదు. ఆ విషయాలు అంటే ఒక యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలన్నీ మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. పరశ్వధై భిందిపాలై, అది ఒక పెద్ద ఇనప గుండుని ఒక శత్రువు మీకి విసరాలి అంటే దాన్ని చేత్తో పట్టుకుని బలంగా విసురుతారు. ఆ విసిరినప్పుడు అది కొన్ని వందల యోజనాలు వెళ్ళి, యోజనం దాకా కాదు శత్రు సమూహం దాకా వెళ్ళి చాలా దూరం ప్రయాణించి దూరంగా ఉన్న శత్రువులను కూడా ఛేదిస్తుంది అది. అటువంటి ఆయుధాలవి. పరశ్వధై భిందిపాలై శూల తోమర ముద్గరై. శూలం అంటే సహజంగా మనందరికీ అనుభవంలో ఉన్నదే. శూలం అనేటువంటిది ఒక ఆయుధం. అలాగే తోమరం అంటే ఒక బరువైనటువంటిది. మనం జావెలింగ్ త్రో అంటాం కదా, జావెలింగ్ త్రోలో మనం వాడేటటువంటి ఒక బరువైన ఆయుధము. అంటే మొనకు చాలా సూదిగా ఉండేటువంటి భాగం. అది చాలా బలంగా విసురుతారు వాళ్ళు. దూరంలో ఉన్నటువంటి శత్రువుని కూడా అది ఛేదిస్తుంది. విసరడంలో ఉండేటటువంటి సామర్థ్యం అది. వాస్తవంలో ఇది బలమైన ఆయుధమే. చిన్నదే ఆయుధమైనా కూడా దూరంగా వాళ్ళు విసిరే వేగానికి అది చాలా దూరంలో ఉన్నటువంటి శత్రువుని కూడా సంహరిస్తుంది అది. అటువంటి ఆయుధము తోమరం. శూల తోమర ముద్గరై. ముద్గరములు అంటే ఇనప ముళ్లతో చేసినటువంటి ఒక గద. ఈ భాగాలన్నీ మనకి నేను చెప్పిన సినిమాలో కనిపిస్తాయి కాబట్టి మీకు ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నా. ముద్గరములు అంటే ఒక ఇనప ముళ్లతోటి తయారు చేసినటువంటి గదా భాగాలు. అవన్నీ మహాగదలు మాట. వాటితోటి పరశ్వధై భిందిపాలై శూర తోమర ముద్గరై పరిఘైర్యష్టిభిః పాశై. ఈ విధంగా పరిఘములు ఇవి కూడా ఒక ఆయుధ విశేషములు. యష్టిభిః అంటే ఒక దండములు, పెద్ద పెద్ద కర్రలు మాట. అవన్నీ కూడా అంటే శత్రువు యొక్క కవచాన్ని ఛేదించగలిగినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా. అవతలవాడు ఎలాగైతే రక్షణ కోసం వేసుకుంటాడో ఆ రక్షణను కూడా పగలగొడతాయి ఈ ఆయుధాలన్నీ కూడా. ఈ పరిఘము కూడా అటువంటిదే, ఒక కవచాన్ని పగలగొట్టేటువంటి ఒక ఆయుధం అది. పరిఘైర్యష్టిభిః పాశై. పాశములు, ఈ పాశములు ఏం చేస్తారంటే శత్రువు మీద విసురుతారు. అంటే వాడు ఎంత దూరంలో ఉన్నా సరే వీడి దగ్గరికి రాగలిగి వాడి దగ్గరికి తీసుకొచ్చి వాడిని వెంటనే వీడి సంహరిస్తారు వీళ్ళు. ఆ విధంగా పాశములు. కరవాలై. కరవాలం అంటే ఒక పక్క పదును ఉన్నటువంటి భాగములు ఉన్న కత్తులు. అంటే రెండు పక్కల పదును ఉండదు, అది ఒక పక్క మాత్రమే పదును ఉన్నటువంటి కత్తులు అవన్నీ కూడా. కరవాలై నిర్మలై. నిర్మలమత్వం ఎందుకన్నామంటే ఏ తుప్పు పట్టకుండా దాన్ని శుభ్రం చేసినటువంటి భాగములు ఏవైతే ఉన్నాయో ఆ శుభ్రం చేసినటువంటి భాగములతో కూడిన కత్తులు ఇవన్నీ కూడా. కరవాలైశ్చ నిర్మలై ఖడ్గ కార్ముక నిర్వ్యూహై. అలాగే ఖడ్గం అంటే ఇది రెండు పక్కల పదును ఉండేది ఖడ్గం అంటాం. అది ఇటు రెండు పక్కల కూడా చాలా వేడిగా వాడిగా ఉంటుంది దాని పదును. అది ఖడ్గం అని పేరు దానికి. అలాగే కార్ముకం అంటే ధనస్సు, వింటిలు. అలాగే నిర్వ్యూహై శరైశ్చ వివిధైరపి. అలాగే వివిధములైనటువంటి బాణ విశేషాలు, అనేక రకములైనటువంటి బాణములు. ఇలాగ ఒక నిర్వ్యూహై అంటే ఒక నిర్ణయించిన ప్రకారముగా ఒక వరసగా ఇవన్నీ కూడా సమకూర్చుకుని వీటన్నిటితోటి కూడా ఈ బలం ప్రకాశిస్తోంది. ఇంకొక విశేషం కూడా తైలధౌతై ప్రకాశద్భిః. తైలధౌతం అంటే మనం సహజంగా ఏ వస్తువైనా తుప్పు పట్టినప్పుడు మనం శుభ్రం చేయడానికి వాడే తైలం ఏదైతే ఉన్నదో, ఏ ఆయిల్ అయితే మనం వాడతామో ఇంతకంటే బలమైనటువంటిది వాళ్ళు వాడినవి. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి భాగమే మనకి మహాభారతం ద్వారా అందిస్తూ ఉన్నారు. ఏమీ లేని విషయాలు కాదు. ఇప్పుడు మనం వర్తమానంలో ఏమున్నదో ఇదంతా మహాభారతంలో జరిగినటువంటి వృత్తాంతములే. కాబట్టి వాళ్ళు వాడేటటువంటి ఆ ఆయుధములన్నీ కూడా పూర్ణంగా తైలంతో శుభ్రం చేసి పెట్టారట. అంటే మంచి వాడిగా తయారయ్యాయి అవన్నీ కూడా శత్రు సంహరణానికి ఉపయోగించేటట్లుగా తయారు చేశారు దీన్ని. తైలధూతై ప్రకాశద్భిః సదా శోభతే వైబలం. ఇన్ని రకాలైనటువంటి ఆయుధాలతో బలమంతా ఆ బలగం ఎట్లా ఉన్నది అంటే ప్రకాశిస్తూ ఉందిట. తైలధౌతై ప్రకాశద్భిః సదా శోభతే వైబలం. తస్య మేఘ ప్రకాశస్య సౌవర్ణైః శోభితస్య చ బభూవ రూపం సైన్యస్య
మేఘస్యేవ విద్యుతః తస్య మేఘ ప్రకాశస్య సౌవర్ణైః శోభితస్య చ బభూవ రూపం సైన్యస్య మేఘస్యేవ సవిద్యుతః. ఆ సేన ఎలా ఉన్నది అని వర్ణిస్తూ ఉన్నారు. అది సౌవర్ణైః శోభితస్య చ అంటే సువర్ణమయములైనటువంటి సువర్ణ వికారములైనటువంటి అనేక ఆయుధ విశేషాలు ఉన్నాయి కదా, వీళ్ళు అలంకరించుకోవడం కానీ, రక్షణ కవచాలు కానీ, కిరీటములు కానీ ఇవన్నీ సువర్ణంతో చేయించేవి కాబట్టి ఈ సువర్ణ వికారములైనటువంటి సౌవర్ణమయములైనటువంటి అలంకారముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి సేన. అలాగే మేఘ ప్రకాశస్య మేఘం ఎట్లాగైతే ప్రకాశిస్తుందో, మేఘ ప్రకాశం అంటే అర్థం ఏమిటి అంటే మేఘంలో ఉన్నటువంటి వృష్టి వర్షము ఎట్లాగైతే సర్వలోకాలకి ప్రకాశం అవుతుందో అలాగే ఈ ఆయుధములతో కూడినటువంటి ఈ పరివారం అంతా కూడా, ఈ సేనా సమూహం అంతా కూడా శత్రు సంహారాన్ని ఛేదించడానికి ఒక ఉద్యుక్తులైనటువంటి సేన. అంటే ఒక వర్షం ఎట్లాగైతే లోకమంతా పడి సస్యశ్యామలం చేస్తుందో ఈ సేనంతా కూడా ఆ శత్రు సేనని మొత్తం అంతా కూడా తుదముట్టించి ధర్మస్థాపన చేయడంలో ఉపయోగించేటట్లుగా ఉందిట. కాబట్టి మేఘ ప్రకాశ తస్య మేఘ ప్రకాశస్య సౌవర్ణైః శోభితస్య చ బభూవ రూపం సైన్యస్య మేఘస్యేవ సవిద్యుతః. ఇందాక మనం చెప్పిన రూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఒక మెరుపుతో కూడిన మేఘము వలె అది ఎలా ఉంటుంది, ఆ మేఘం మెరుపు ఉన్నప్పుడే మేఘం యొక్క అందం, లేకపోతే కేవలం ఆ మేఘ స్వరూపం ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కాబట్టి అదే మెరుపు చేరితే మంచి ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వృష్టిని కురిపించడానికి ఉద్యుక్తుడై ఉన్నటువంటి మేఘంలాగా ఉందిట ఈ సైన్యం అంతా. మేఘస్యేవ సవిద్యుతః బభూవ రూపం సైన్యస్య మేఘస్యేవ సవిద్యుతః తస్య మేఘ ప్రకాశస్య సౌవర్ణైః శోభితస్య చ బభూవ రూపం సైన్యస్య మేఘస్యేవ సవిద్యుతః అక్షౌహిణీతు సా సేనా తదా యుధిష్ఠిరం బలం ప్రవిశ్యాంతర్దధే రాజన్ సాగరం కునదీయథా. అక్షౌహిణీతు సా సేనా తదా యుధిష్ఠిరం బలం ప్రవిశ్యాంతర్దధే రాజన్ సాగరం కునదీయథా. ఈ అక్షౌహిణీ సేన, మనం అక్షౌహిణి అంటే చెప్పుకున్నాం కదా, 2,18,700 మొత్తం ఒక అక్షౌహిణీ సేనాగణం. అంటే మొత్తము చూస్తే రథాలు, గజాలు, అశ్వాలు, పదాతి దళం, ఈ నా చతురంగ బలం అనుకున్నాం కదా, ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సంఖ్యతోటి అంటే 21,870 అనేది మొత్తం రథం. కానీ అలాగే గజములు 21,870, అలాగే అశ్వములు 21,870, అలాగే పదాతి దళం సైనిక దళం ఎంత ఉంది అంటే 21,870. ఇది మామూలుగానే, కానీ ఇందులో మనం గుణించే భాగం మారుతుంది. మొదటిది 1తో గుణిస్తాం కాబట్టి అది అంతే భాగం ఉంటుంది. కానీ అశ్వముల దగ్గరకు వచ్చేసరికి మాత్రము 3తో గుణం చేయాలి. అప్పుడు ఈ 21,870 ఉన్నటువంటి అశ్వములని మనం 3తో గుణిస్తే 65,610 మొత్తం సిద్ధమవుతుంది ఆ సంఖ్య, అన్ని గుర్రాలు. ఆ విధంగా పదాతులు 21,870 ఉన్నటువంటి దాన్ని మనం 5తో గుణం చేసినట్లయితే 1,09,350. మొత్తం ఈ పదాతి దళంతో సహా మొత్తం అక్షౌహిణీ సేన మనం గణనం చేస్తే 2,18,700 మొత్తం ఇది అక్షౌహిణీ సేన. దీనికి పేరు అంటే ఈ గణంతో కూడిన దానికి అక్షౌహిణి అనే పేరుంది మాట. అలా అక్షౌహిణీతు సా సేన తదా యుధిష్ఠిరం బలం, ఆ యుధిష్ఠిరుడికి సంబంధించిన చతురంగ బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని వచ్చి చేరింది ఈ అక్షౌహిణి సాత్యకీది. ఈ విధంగా వచ్చి చేరిన తర్వాత ఎలా ఉంది అంటే ఒక సాగరంలో ప్రవేశించిన నది ఎట్లాగైతే దాంట్లో లయమైపోతుందో ఆ విధంగా ధర్మరాజుని చేరినటువంటి యుధిష్ఠిరుని చేరినటువంటి చతురంగ బలాన్ని చేరినటువంటి ఈ అక్షౌహిణీ సేన ఆ విధంగా ప్రవేశించి దాంట్లో కలిసిపోయిందిట ఆ చతురంగ బలంతో. అక్షౌహిణీతు సా సేన తదా యుధిష్ఠిరం బలం ప్రవిశ్యాంతర్దధే రాజన్ సాగరం కునదీయథా.
తథైవాక్షౌహిణీం గృహ్య చేదీనామృషభో బలి ధృష్టకేతురుపాగచ్చత్ పాండవానమితౌజసః. తథైవ అక్షౌహిణీం గృహ్య చేదీనామృషభో బలి ధృష్టకేతురుపాగచ్చత్ పాండవానమిత ఔజసః. ఈ విధంగా ఇంకా ఎవరు ఇతని దగ్గరికి చేరారంటే ధృష్టకేతు కూడా ఇదే అక్షౌహిణి సేనను తీసుకున్నట్ట. ఇతను చేదిల్లో అంటే చేది దేశానికి రాజు కదా, చేది దేశములలో ఇతడు చాలా శ్రేష్ఠుడు. బలి అంటే చాలా బలవంతుడు. ఎందుకంటే ఇతను మహారథుడుగా గ్రహించాడు భీష్ముడు కాబట్టి మహాబలం. చేది దేశానికి అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఈ ధృష్టకేతువు అతడు కూడా పాండవాన్ అమిత ఓజసః పాండవుల దగ్గరికి వచ్చి చేరేట. ఇతడు ఎటువంటి వాడు? అమిత ఓజసః అంటే మితం అంటే ఏదో ఒక చోట ఒక క్వాంటిటీ వరకు చెప్పడానికి ఉంటుంది, అంటే ఇంత ఇంత పరాక్రమవంతుడు అని. అమితమైన పరాక్రమం అంటే అది మనం చెప్పదగినది కాదు. అంతటి పరాక్రమవంతుడైనటువంటి ధృష్టకేతువు పాండవుల సేనలో వచ్చి చేరాడు. ఎలా చేరాడు? అక్షౌహిణీ సేనను తీసుకొచ్చి అందులో చేరాడు ఆయన. తథైవ అక్షౌహిణీం గృహ్య చేదీనామృషభో బలి ధృష్టకేతురుపాగచ్చత్ పాండవానమిత ఔజసః. ఈ విధంగా ఈ శ్లోకంతో ఈ రోజు పూర్తి చేసుకుని అనంతర శ్లోకంతో రేపటి రోజు మళ్ళీ మనం ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.